ఉయ్యూరు లయన్స్ క్లబ్ వారు అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ సందర్భంగా నన్ను ఇక్కడికి ఇంటికి వచ్చి సత్కరించినందుకు అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఏ భాష అయినా దాన్ని బతికించుకోకపోతే అది మరణిస్తుంది అని ఇంటర్నేషనల్గా ప్రపంచవ్యాప్తంగా ఉండే యునెస్కో అధ్యయనం చేసి తెలియజేసింది. కనుక ప్రతి ఇంట్లో కూడా ఆ మాతృభాషలో, ఏ భాషలో మనం జన్మించామో ఆ మాతృభాష మన పిల్లలకి నేర్పాలి. వాళ్ళందరూ కూడా నేర్చుకునేట్టుగా చెయ్యాలి. వాళ్ళకి మనకు తెలుగు అయితే మన తెలుగు పద్యాలు మొదలైనవి వాళ్ళకి నేర్పాలి. అలాగే మన బంధుత్వం, అందరినీ ఇప్పుడు అత్త ఎవరో మామ ఎవరో కూడా తెలీదు, ఆంటీ అంకులు అనేటువంటి ఒక సంస్కృతి పెరిగిందని మనం బాధపడుతున్నాం. అలా కాకుండా ఆ బంధుత్వాల వరుసలు తెలియజేస్తూ వాళ్ళు అలా ఆప్యాయంగా మన చిన్నతనాలు, మన తాతల తండ్రుల చిన్నతనాలు ఎలా ఊరంతా కూడా బాబాయ్యనో అన్నయ్యనో అక్కయ్యనో పెద్దయ్యనో ఎలా అత్తయ్యనో సంబోధించుకుంటూ మాట్లాడుతూ ఉండేవాడు. అలాంటి ఒక ఆప్యాయమైనటువంటి వాతావరణం మనందరిలో కలగాలని, మన భాషని మనం రక్షించుకోకపోతే ఎవరు రక్షించలేరు అనేటువంటి విషయాన్ని, ఇది బంగ్లాదేశ్ పాకిస్తాన్ నుంచి విడిపోయి స్వతంత్రంగా ఈ భాష కోసమే అది విడిపోయింది. దాన్ని అంతర్జాతీయంగా యునెస్కో గుర్తించి ఆనాటి నుండి దీన్ని అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవాలని ఒక తీర్మానం చేసింది. 2000 సంవత్సరం ఫిబ్రవరి 21 నుంచి ఇది ప్రపంచమంతా కూడా అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవంగా ప్రతి దేశం వాళ్ళు జరుపుకుంటున్నారు. ఇది ఒక గర్వకారణం మాతృభాషకి. అలాంటి సందర్భంగా నన్ను గుర్తించి ఇక్కడికి మీరందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఇంత ఆనంద పరవశం చేసినందుకు మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఉయ్యూరులో మేము సరస భారతి అనేటువంటి సంస్థని, అది సాహిత్య సాంస్కృతిక సంస్థ, అది 15 సంవత్సరాలు దాటిపోయినాయి. 16వ సంవత్సరంలో అడుగుపెట్టాం. 39 పుస్తకాలు మేము ప్రచురించాం. అందులో 26 పుస్తకాలు నేను రాసినవి. దాదాపు ఇవన్నీ కూడా ఇంటర్నెట్లో రాసిన పుస్తకాలు. అంతేకాక రోజు ఇంటర్నెట్లో నేను పొద్దున సాయంకాలం ఏదో ఒకటి రాస్తూనే ఉంటా. సరసభారతి అనే పేరు, ఉయ్యూరు సరసభారతి ఉయ్యూరు కొడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వస్తుంది. అలాగే పగలు 2 గంటలు, సాయంకాలం 2 గంటలు అనేక విషయాల మీద లైవ్, అంటే మన ప్రత్యక్ష ప్రసారం ఫేస్బుక్లో చేస్తుంటా. అది యూట్యూబ్లో కూడా అవి రికగ్నైజ్ అయ్యి దానిలోకి వెళ్ళిపోతుంటాయి. ఆ యూట్యూబ్లో కూడా ఉంటాయి. కనుక ఇలాంటి విషయాలన్నీ మనం చక్కగా మాట్లాడుకోవడానికి ఈ లయన్స్ క్లబ్, సరసభారతి ఇక నుంచి జోడుగా ఇద్దరం కూడా కలిసి మంచి మంచి కార్యక్రమాలు చేద్దామనుకుని మనం భావిద్దాం. ఇప్పుడు మన వాళ్ళందరికీ చెప్పారు, వాళ్ళందరూ కూడా బాగుందన్నారు. వచ్చేటువంటి ఆగస్టు 29 గిడుగు రామ్మూర్తి గారి జయంతి సందర్భంగా అది తెలుగు భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుందాం. ఇద్దరం కలిసి చక్కగా పెద్దవాళ్ళని ఎవరికన్నా పిలిచి ఆరుద్దాం. కవిలు పండితుని వాళ్ళ సందేశాలు మనం విని వారి ద్వారా మనకు ఒక ఉత్తేజాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది. కనుక ఇక నుంచి మనం ఇద్దరం, అంటే లయన్స్ క్లబ్, సరసభారతి రెండు కూడా కలిసి చెయ్యి కలుపుకొని చక్కగా ప్రయాణం చేద్దామని మనం అందరూ ఒక నిర్ణయం తీసుకున్నాం. మీ అందరికీ ధన్యవాదాలు మరొక్కసారి తెలియజేస్తూ, ఈ విధంగా చక్కని ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మరొక్కసారి కృతజ్ఞత తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం.